గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వడం లేదు అనేది కూడా ఒక రీజన్ అన్నాడు మీరు రాజీనామా చేయడం. ఇది అండి ఇప్పుడు మీకు ఒకటి క్లియర్గా చెప్తున్నాను. కేసీఆర్ నాని గారి ఇదేంటంటే ఆయన ఎప్పటి నుంచో కూడా నాకు ఇది ఓన్లీ సర్వీస్ కోసం, అలాగే నేను ప్రజల కోసం నేను విజయవాడ ఇక్కడ ఆటోనగర్లో పెరిగాను కాబట్టి నేను నా ప్రజల కోసం ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. అది అందరికీ మీకు తెలిసిన విషయమే. కానీ అదే ఇప్పుడు అధినేత మమ్మల్ని పిలిచి ఎదురు బొదురు కూర్చుని నాని నీ సర్వీసెస్కి థ్యాంక్ యూ, కానీ నేను ఈసారి మీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాను, కానీ మీరు నన్ను సపోర్ట్ చేయాలి అని ఒక్క మాట మమ్మల్ని పిలిచి చెప్పుంటే మేము సైలెంట్గా అదే చేసేవాళ్ళం. మేము వెనక నుండి పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళం. కానీ అనవసరంగా గత సంవత్సరంన్నర కాలం నుండి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు, ఎన్నో అవమానాలకి గురి చేశారు మమ్మల్ని. సో ఇవన్నీ కూడా మేము సైలెంట్గానే భరిస్తున్నాం. ఎందుకంటే మాకు ఒక అపోహ ఏంటంటే ఇక్కడ లోకల్గా కొంతమంది పార్టీని నష్టపరచడానికి ఇవన్నీ చేస్తున్నారు, అధిష్టానంకి ఇవన్నీ తెలీదు అనే ఒక అపోహలో ఉన్నాం మేము మొన్నదాకా. కానీ ఏ రోజైతే తిరువూరులో జరుగుతున్న పార్టీ కార్యక్రమంలో కేసీఆర్ నాని గారు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగిన రోజే అది ఒక పెద్ద అవమానంగా భావించాం మేము. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో ఇది మా కాన్స్టిట్యున్సీ, ఇది మా ఊరు, మా ప్రజలు ఇల్లు, వాళ్ళ కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఏదైనా చేస్తాం. అలాంటి ఒక ఊరిలో మమ్మల్ని ఎందుకు వచ్చారు, ఎందుకు చేస్తున్నారు అని అడిగే హక్కు ఎవరికి ఉందండి? హౌ కెన్ యూ టెల్ us to stay away from party programs? మేము ఒక లీడర్, హీ ఈజ్ అ పార్టీ లీడర్, హీ ఈజ్ అ సెకండ్ టైం ఎంపీ, ప్రజాబలమైన ఎంపీ. ఆయన్ని పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఎందుకు ఉండమన్నారు? పార్టీ ఇక్కడ కార్యక్రమాలు చేస్తే ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడికి వస్తే ఆయన ఎందుకు పిలవలేదు, ఆయనకి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు? ఇవన్నీ కూడా ఆన్సర్ చేయాలి. మీకు తెలుసండి, అది నేను స్వయంగా చెప్పక్కర్లేదు, విజయవాడ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ నాతో పాటు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఎంత నష్టపోయారో వాళ్ళందరికీ తెలుసు. నిజంగా ఆస్తులు అమ్ముకుని మరీ పార్టీ కోసం నిలబడ్డారు వీళ్ళందరూ కూడా. ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు వాళ్ళని. ఒక్క ఇన్ఛార్జ్ సపోర్ట్ చేశారో అడగండి వీళ్ళని. కేసీఆర్ నాని గారు ఒక్కళ్ళే మొత్తం ఎలక్షన్ అంతా ఫండ్ చేసి వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేసి సపోర్ట్ చేసి వాళ్ళతో క్యాంపెయిన్ చేసి ఒక్కొక్క మెట్టు కొండ ప్రాంతంలో ఎక్కారు ఆయన. ఒక్కళ్ళు చేశారా ఇన్ఛార్జెస్ అలాగా చెప్పండి నాకు. మీతో పాటు వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, ఎవరైనా వస్తున్నారా మీతో పాటు? మాతో పాటు లైక్ ఐ సెడ్ మా వెనకాల వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారండి. మేము ఎవరిని కూడా ఫోర్స్ చేయం, ఎందుకంటే మా మీద అభిమానం ఉన్న వాళ్ళు మాతో జర్నీ చేయాలనుకుంటారు. కానీ ఇప్పుడు మాతో బయటికి రావడం అనేది చాలామందికి ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. సో మేము ఎవరిని కూడా మాతో రమ్మను. కానీ కేసీఆర్ నాని గారి మీద అభిమానంతో ఎవరైనా కానీ మాతో జర్నీ చేయాలనుకుంటే తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగేలాగే మేము డెసిషన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. బాబాయ్ గారికి మీ నాన్నగారికి ఉన్న వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు కొంతమంది గురించి మాట్లాడి నా స్థాయిని నేను దిగజార్చుకోనండి. కొంతమందికి మారల్స్ ఏమీ ఉండవు. నేను చిన్నప్పుడే ఎప్పుడో అతను మా ఫ్యామిలీ మెంబర్ కాదు అని నేను భావించాను. అలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడి టైం వేస్ట్ చేసుకొని నా స్థాయిని నేను దిగజార్చుకోను. అది పార్టీని అడగాలండి, నన్ను కాదు, పార్టీని అడగాలి. అంటే ఇప్పుడు గత సంవత్సరంన్నర కాలం నుండి లేని ప్రోటోకాల్, గత సంవత్సరంన్నర కాలం నుండి ఇవ్వని రెస్పెక్టు, గత సంవత్సరంన్నర కాలం నుండి ప్రోగ్రాంలకు పిలవకుండా ఫోటోలు తీసేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి సడన్గా ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చిన తర్వాత ఒక కుర్చీ వేసి దాన్ని జూమ్ చేసి చూపిస్తే అంటే ఏంటండి అర్థం? ఒకసారి ఆలోచించుకోవాలి అందరూ కూడా. ఇప్పుడు ఆలపాటి రాజా గారిని, నెట్టం రఘురామ్ గారిని, లేదు ఆలపాటి రాజా గారిని, రఘురామ్ గారిని, అలాగే కొనకల నారాయణ గారిని ప్రత్యేకంగా పంపించి 3 విషయాలు చెప్పారండి. ఒకటి ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ని వేరే వాళ్ళని నియమిస్తున్నామని. రెండోది నారా లోకేష్ గారు అసలు నాని అన్నకి ఈ ప్రోగ్రాంతో ఏంటి సంబంధం, ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగారు. అంటే ఒక సిట్టింగ్ ఎంపీని ఆయన కాన్స్టిట్యున్సీలో పార్టీ ప్రోగ్రాం జరుగుతుంటే ఆయనకి ఏంటి సంబంధం అని ఎలా అడుగుతారండి? అలాగే మూడోది ఈ పొజిషన్ కోసం వేరే వాళ్ళని వెతుకుతున్నారు, అందుకని మీరు కొంచెం సైలెంట్ అవ్వాలి అనేది కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి మీకు తెలిసిన ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి.